వడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డాక్యుమెంట్లు ఏవి అంటూ ధాన్యం రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆళ్లగడప చెక్పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం పోలీసులతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమైన వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్ర నుంచి ధాన్యం లారీలు తెలంగాణలోకి రాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డాక్యుమెంట్స్ ఏవి అంటూ ధాన్యం రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ల గుండెల్లో రైలు పరిగెత్తించారు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ యాచన రఘునందన్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆలగడప చెక్పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం పోలీసులతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్ర నుంచి ధాన్యం లారీలు తెలంగాణలోకి రాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మిల్లులకు వెళ్తుంది, రైతు పేరు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ యాచన రఘునందన్, ఆర్ సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈ తనిఖీలతో నల్గొండలో ఉన్న రైస్ మిల్లులకు ఇతర జిల్లాల నుంచి కానీ పొరుగు రాష్ట్రం నుంచి కూడా ధాన్యం దొంగచాటుగా తీసుకురావడం కుదరదు. అంతేకాక ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాకు కూడా చెక్ పడే అవకాశం ఉందని యాచన రఘునందన్ ఆశాభావం వ్యక్తం చేశారు.